రెండేళ్ల పాలనను ఇంటికింటికి తీసుకెళ్లాలి అని చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన ఆదేశాలపై టీడీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్లేందుకు మరికొంత సమయం కావాలని ఎందుకు కోరుతున్నారు? సర్ కార్యక్రమాన్ని సాకుగా చూపుతూ ఈ ప్రచారానికి దూరంగా ఉండాలని ఎందుకు చూస్తున్నారు? ఇచ్చిన హామీలు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తే ఇందుకు కారణమా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నియోజకవర్గాల వారీగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, ఈ నెల 15వ తేదీ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. అయితే అధిష్టానం ఆదేశాలు వచ్చినా ప్రజల్లోకి వెళ్లేందుకు చాలా మంది టీడీపీ ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీల అమలుపై ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళన వారిలో కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, కొత్త పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, అన్నదాత సుఖీభవ వంటి హామీల అమలుపై ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పటం కష్టమవుతుందని పలువురు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సర్ కార్యక్రమం కొనసాగుతున్నందున ఇంటింటి ప్రచారాన్ని కొంతకాలం వాయిదా వేయాలని పలువురు ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో గడప గడపకు వెళ్లడం కంటే మరికొంత సమయం తీసుకోవటమే మంచిదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కార్యక్రమం వాయిదా పడటంతో పలువురు ఊపిరి పీల్చుకున్నట్లు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశాలు వచ్చినా మరో కారణాన్ని చూపించి వాయిదా వేయాలనే ఆలోచన కూడా కొందరిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రెండేళ్ల పాలనలో అభివృద్ధి కంటే రాజకీయ ప్రత్యర్థులపై చర్యలే ఎక్కువగా కనిపించాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజలను ఎలా ఎదుర్కోవాలన్నది టీడీపీ నాయకుల్లో ప్రధాన ఆందోళనగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం కంటే ప్రస్తుతం ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉండటమే మంచిదని కొందరు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు ఒకవైపు, ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు మరోవైపు. ఈ పరిస్థితుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం టీడీపీకి సవాల్గా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.